అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. వార్ 2 రివ్యూ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక రొటీన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. కానీ మేకింగ్ మాత్రం చాలా స్టైలిష్గా అద్భుతంగా ఉంది. హృతిక్ రోషన్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటించిన వార్ 2 సినిమా మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ఇండస్ట్రీ కావచ్చు, ఎందుకంటే బాలీవుడ్లో ఫస్ట్ సినిమా కావచ్చు, ఇలాంటి అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో అక్కడ బాలీవుడ్కి వెళ్ళిపోయి అక్కడ డైరెక్టర్ ఈయన్ని కావాలని చెప్పి కోరుకున్న మూవీ అవ్వడంతో ఇటు సాధారణంగా అభిమానులు ఆయన మీద అంచనాలు పెట్టుకుంటారు. ఇలాంటి సినిమా మీద మరింత అంచనాలు గట్టిగా చూపారు. సో స్పై యూనివర్స్లో 6వ సినిమాగా వార్ సినిమాకి సీక్వెల్గా ఈ సినిమా రూపొందించారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది, అది తెలిసిన విషయం. సో ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథ చాలా సింపుల్గా చెప్పేస్తా. కబీర్ అంటే హృతిక్ రోషన్ ఒక మంచి ప్రొఫెషనల్ రా ఏజెంట్ నుంచి ఫ్రీలాన్స్ కాంట్రాక్టర్ కిల్లర్గా మారి హై ప్రొఫైల్ వ్యక్తులను టార్గెట్ చేస్తాడు. ఎవరు? హృతిక్ రోషన్. ఇదే సమయంలో శక్తివంతమైన 5 దేశాల వ్యాపారవేత్తలు కలిసి ఖాళీ అనే కార్టెల్ను ఏర్పాటు చేసి, ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి భారతదేశ ఎకానమీని అడ్డుకోవాలనే ఒక చిన్న ప్రయత్నం చేస్తారు, చిరు ప్రయత్నం అనమాట. సో దాంట్లో కబీర్నే సరైన వ్యక్తి అని నమ్మిన ఖాళీ అతనికి ఒక మిషన్ అప్పగిస్తుంది. ఈ క్రమంలో కబీర్ తన గురువు రా చీఫ్ ఆశుతోష్ రాణాను హత్య చేయడం ఏజెన్సీని షాక్ గురి చేస్తుంది. అదేంటి, ఆయన ఎందుకు అరెస్ట్ చేసింది? సో వెంటనే రా కొత్త ఏజెంట్ విక్రమ్ చలపతి అంటే మన ఎన్టీఆర్ కబీర్ను ఆపేందుకు పంపిస్తారు. అయితే ఈ చేజ్ మధ్యలో కబీర్ ఇంకా విక్రమ్ చిన్నప్పటి స్నేహితులు, హృతిక్ రోషన్, ఎన్టీఆర్. సో అన్న విషయం సీన్ అంటే దాదాపుగా ఒక 1.5 hour తర్వాత అందరూ తెలుస్తుంది వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని. సో కబీర్ ఎందుకు తిరుగుబాటు చేశాడు, ఖాళీ కార్టెల్ భారత ప్రధాని హత్యయత్నంలో విజయం సాధిస్తుందా అనేవి తెలియాలంటే బిగ్ స్క్రీన్ పైకి వెళ్లాల్సిందే. సో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడంటేనే ఆ సినిమా మీద ఆయన అభిమానుల్లోనే కాదు, తెలుగు సినీ ప్రేక్షకులను కూడా సైతం చాలా గట్టి అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేశారు. సో నిజానికి హృతిక్ రోషన్ ఎంట్రీ కూడా ఒక లెవెల్లో ఉంది. అయితే ఎంట్రీ సీన్స్తో దుమ్మురేపిన తర్వాత రెగ్యులర్ స్పై ఫార్మేట్లోకి సినిమా ఎంటర్ అవుతుంది. అయితే కథాంశం ఏంటంటే గత స్పై యూనివర్స్ సినిమాల నుండి కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు ఈ మూవీ. ఎందుకంటే అన్ని స్పైలు, రా ఏజెంట్లు అట్లా ఉంటాయి కదా. అయితే భిన్నంగా ఉన్న దాన్ని ఇంకా బాగా ప్రజెంట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఎందుకో పూర్తిగా అలా చేయలేకపోయారే అని కూడా ఒక చిన్న డౌట్, అనుమానం ఒక రకంగా చెప్పాలంటే. కథ భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఇతర స్పై యూనివర్స్ సినిమాల టెంపో లాగే అంటే ఒక జనరల్ మోడ్లోనే కొనసాగుతుంది. అది సినిమాని చాలా ఆర్డినరీగా రొటీన్ ఫీల్ తీసుకొచ్చింది. నిజానికి సినిమాకి మంచి సెటప్ రెడీ చేశారు, అది కొంతవరకు సినిమాని భిన్నంగా ఉంచేలా చేసింది. సో సినిమాలో ఇద్దరు లీడ్ యాక్టర్స్ ఎంట్రీలు, కొన్ని బ్లాగ్స్, అలాగే ట్విస్ట్లు కూడా ఇంకా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. డాన్స్ నెంబర్స్ కూడా చాలా బాగున్నారు. అయితే సినిమాలో ఎమోషనల్ వర్కౌట్ కాలేదు అనే ఫీలింగ్ ఎక్కడో కలుగుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా హీరోకో లేకపోతే విలన్ వల్ల హీరోయిన్ వల్ల మమ్మీకో డాడీకో ఆ సెంటిమెంట్ అనేది ఎక్కడా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక నటీనటుల విషయానికి వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ ఇద్దరు అదరగొట్టారు, వారి పాత్రలు తగినట్టుగా ఆకట్టుకున్నారు. కానీ వారు ఇంతకు ముందు చేయనిది విషయాలు అయితే ఏమీ లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని జోనర్స్ని టచ్ చేశారు కాబట్టి క్లైమాక్స్లో వారి నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే నిర్మాణ వాల్యూస్ ఐ థింక్స్ చాలా బాగున్నాయి. కానీ కొన్ని విఎఫ్ఎక్స్ షాట్లు, ముఖ్యంగా బోట్ చేసే సీన్లో తేలిపోయినట్టు కనిపిస్తుంది. అంటే ఆ విఎఫ్ఎక్స్ ఈజీగా కనిపించిపోతుంది. సో యాక్షన్ ఎపిసోడ్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి కిక్ ఇస్తుంది. అండ్ సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి రిచ్ లుక్ తీసుకొచ్చింది. డ్యూరేషన్ విషయంలో కూడా కేర్ తీసుకున్నారు. కానీ ఫైనల్గా ఒక్క విషయం చెప్తా, గూస్ బంప్స్ సీను వార్ 2లో ఏదన్నా ఉందా అంటే ఎన్టీఆర్ని ఎప్పుడైతే హృతిక్ రోషన్ చంపాలని ట్రై చేస్తాడో బుల్లెట్ దిగుతుంది అనమాట. ఇక హార్ట్కి ఒక 3 inches పక్కన. అప్పుడు ఒక కంటిలోంచి నీరు, ఒక కంటిలోంచి కోపం. అసలు అది ఆ సీన్ నిజంగా నాకు మార్నింగ్ సినిమా చూసా, మైండ్లోంచి పోవట్లేదు ఆ సీను. సో ఆ సీన్ కోసం అయినా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, ఇంకా న్యూట్రల్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆ సీన్ కోసం పక్కా వెళ్ళొచ్చు. సో జెన్యున్గా ఈ సినిమా గురించి రివ్యూ ఇవ్వాలంటే నేను 3.5 ఇస్తా అవుట్ ఆఫ్ 5. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.